ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నీ భార్యే నీతో ప్రేమగా మాట్లాడట్లేదా? నీ భర్తే నీతో ప్రేమగా మాట్లాడట్లేదా? నువ్వు కన్న బిడ్డలే నీతో ప్రేమగా మాట్లాడట్లేదా? నీ బిడ్డలే నీతో ప్రేమగా మాట్లాడట్లేదా? కారణం ఏమిటి? నువ్వు తాగుబోతాడు అని? కారణం ఏమిటి? నువ్వు తిరుగుబోతుదానివని? కారణం ఏమిటి? నువ్వు చదువులో ఫెయిల్ అయిపోయావని? కారణం ఏమిటి? ఉద్యోగము సద్యోగము లేదని, కుటుంబాన్ని పోషించలేకపోతున్నావని. నీ ఇంటి వాళ్ళే నీతో మర్యాదగా మాట్లాడట్లేదా? ప్రేమగా మాట్లాడట్లేదా? పైపెచ్చు నిన్ను చూసి చేదరించుకుంటున్నారా? చీకొడుతున్నారా? మాటి మాటికి నీ మీద చిరాకు పడుతున్నారా? అందరి చేత నువ్వు ద్వేషించబడి, అందరి చేత నువ్వు దూషించబడి, వెలివేయబడి ఒంటరితనంతో అల్లాడిపోతున్నావా? అయితే విను, ఈ లోకంలో నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేకపోయినా, ఈ లోకంలో పట్టించుకునే వాళ్ళు ఎవరు లేకపోయినా, ఒక వాస్తవాన్ని చెప్తా. నిన్ను ఎంతమంది ద్వేషించినా, ఎంతమంది దూషించినా, ఎంతమంది నిన్ను కొట్టడానికి మీదకు వచ్చినా, కొట్టినా నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు.